నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దళారులను నమ్మి మోసపోవద్దు. ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్. ఐదున కరీంనగర్ పార్లమెంటులో కేసీఆర్ పర్యటన. పంట పొలాలను పరిశీలించనున్న గులాబీ బాస్. ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి దిశానిర్దేశం. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. చొప్పదండి మండలం వెదురుగట్టలో గ్రామైక్య సంఘం ఏర్పాటు చేసిన సెంటర్ను ప్రారంభించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. గన్ని సంచుల కొరత ఉండకూడదని, రైతులకు సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సెంటర్లలో కనీస మద్దతు ధర లభిస్తుందని, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు కలెక్టర్. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలో శ్రీరామ గ్రామైక్య సంఘం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. వరి ధాన్యం బస్తాను తూకం వేసి యంత్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సదుపాయాలు కల్పించాలని, గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. తేమ శాతం చూసుకుని సెంటర్కు తీసుకురావాలని, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నదాతలను కోరారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, డీసీఎస్ఓ గౌరీశంకర్, సివిల్ సప్లై డిఎం రజనీకాంత్, అదనపు డిఆర్డీఓ సునీత, డిపిఎం ప్రవీణ్, ఏపీఎం నర్మదా, మండల వ్యవసాయ అధికారి వంశీ పాల్గొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ పార్లమెంటు పర్యటన ఖరారైంది. ఈ నెల 5న కరీంనగర్, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు కేసీఆర్. ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వనున్నారు గులాబీ బాస్. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్. మాజీ సీఎం కేసీఆర్ పొలంబాట పడుతున్నారు. నిన్న నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన ఈ నెల 5న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు కేసీఆర్. హైదరాబాద్ నుండి నేరుగా కరీంనగర్ నియోజకవర్గంలోని ముగ్దుంపూర్ గ్రామంలో ఎండిపోయిన పొలాలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించి సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడతారు. ఆయా ప్రాంతాల్లో పంట పొలాలను పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైతుల సమస్యలు పరిష్కరించాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి. ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందజేయాలని, మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, ఎండిన పంటలకు సాయం అందజేసి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు కూలీలు, కౌలు రైతులకు ఇచ్చిన హామీ మేరకు సాయం అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడా వెంకటరెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు
అధికారులు సాయిని మల్లేశం, రంగు భాస్కరచారి, జిల్లా అధికార ప్రతినిధులు అలివేలు సమ్మిరెడ్డి, జానపట్ల స్వామి పాల్గొన్నారు. ఈ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయింది. 100 రోజుల వరకు వెయిట్ చేసినాం. ఇప్పుడు 100 రోజులు పూర్తయింది. మరి ఇప్పుడు వీటికి హామీల పరిస్థితి ఏందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వం కూడా 10,000 అప్పుడు అకాల వర్షాలతోటి రైతుల గత సీజన్లో పంటలు దెబ్బతింటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే జిల్లాకి లక్ష్మీపూర్కి వచ్చి 10,000 రూపాయలు తక్షణ సాయంగా అందజేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు మిగతా అంచనాలు వేసి పూర్తి నష్టపరిహారం అందిస్తామని చెప్పినటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఆ ఇచ్చేటువంటి 10,000 రూపాయలు కూడా ఇదివరకు కూడా అందజేయలేదు. ఈ యొక్క మళ్ళీ నిస్సిగ్గుగా ఇంకా రైతుల కోసం మళ్ళీ మొసలి కన్నీరు గారుస్తూ ఇదే కరీంనగర్ జిల్లాలో ఏదో దీక్ష చేస్తా అంటుడు. రైతులకు ఫస్ట్ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రిది ఉన్నది, ఆ బీఆర్ఎస్ నాయకులకు మంత్రులకు ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కాలువ చివరి భూములకి వీళ్ళకు గత ప్రభుత్వం ఏమో నీళ్ళనన్నీ కరీంనగర్ జిల్లా నుంచి నీళ్ళనన్నీ దోసుకుపోయి ఓ రకంగా వాళ్ళు చేస్తే ఈ ప్రభుత్వం కూడా వీళ్ళకు ఒక పరిపాలన మీద పట్టు లేక రైతుల చివరి భూములకు కాలువ చివరి భూములకు కానీ కాలువలకు సరైనటువంటి నీటిని సక్రమంగా అందజేయక చేతికొచ్చేటి పంటలు ఎండిపోతుంటే ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు చివరి దశకు వచ్చినాయి. ఇప్పటికైనా ఉన్నటువంటి పంటలైనా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఏదో రేపటి వరకే నీళ్ళు ఇచ్చి చేతులు తులుపుకుంటామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. మాజీ సీఎం కేసీఆర్ పంటల పరిశీలన చూస్తే ఆశ్చర్యం కలుగుతోందన్నారు నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల పట్టణంలోని ఇందిరాభవన్లో మీడియాతో మాట్లాడారు ఆయన. గత 10 ఏళ్లుగా సీఎంగా రైతులను ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. రైతుల పంటలు కాపాడటానికి ప్రాజెక్టుల్లో ఉన్న చివరి బొట్టు వరకు సరఫరా చేస్తామన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా భావించారు. నిజంగానే అన్నాడు గట్ట అప్పటి ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాధ్యతాయుతంగా గట్ట పాలన చేసి ఉన్నట్టయితే ఇవ్వడానికి పరిస్థితి ఎదురయ్యేది కాదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఒక విధంగా ప్రజల దృష్టిని మళ్లింపు చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని వారిని చేపట్టినటువంటి పంట నష్టపోయిన పంట పరిశీలన అని చెప్పి యాత్ర చేపట్టిందో నాకు ఒక విధంగా ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నాను. అలా నిజంగానే ఎక్కడైనా పంట నష్టం పోవడం జరుగుతుందని చెప్పారంటే దానికి 2 కారణం. ఒకటి ప్రధానంగా గత ప్రభుత్వ వైఫల్యం. గత ప్రభుత్వ వైఫల్యం అంటే రబ్బీకి సంబంధించినటువంటి సాగునీటి ప్రణాళిక రూపొందించలేకపోవడంతో అంటే ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని ఏ విధంగా రబ్బీ సంబంధించి వినియోగించుకోవడం జరుగుతుందో దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకోలేకపోతే అంటే ఆనాడు ప్రభుత్వం ఏదైతుందో బీఆర్ఎస్ అధికారంలో ఉండే. కరీంనగర్ జిల్లా 8వ డివిజన్ అలుగునూరులో శ్రీ పుట్టా మల్లికార్జున స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. యాదవ సంఘం అధ్యక్షులు పొనగాని రాజయ్య ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. పట్నం వేసి ఒగ్గు కళాకారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అగ్నిగుండం ఏర్పాటు చేసి అందులో నడిచి భక్తిని చాటారు. ఈ కార్యక్రమానికి మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని స్వామివారిని కోరారు. అనంతరం అన్నదానం చేశారు. పుట్ట మల్లికార్జున స్వామి ఉత్సవాల సందర్భంగా అల్లూరు గ్రామంలో యాదవ పెద్దలందరూ కూడా జరుపుకుంటా ఉన్నారు. వారందరికీ కూడా పుట్ట మల్లికార్జున స్వామి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ దేవుడి అనుగ్రహం వల్ల అందరూ కూడా చల్లగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, ఈ గ్రామం కూడా సుభిక్షంగా ఉండాలి, అందరికీ ఆర్థికాభివృద్ధి ఆరోగ్యాభివృద్ధి జరగాలని మల్లికార్జున స్వామిని కోరుకుంటూ మరొక్కసారి మా యాదవ కుల సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు ఈ మల్లికార్జున స్వామికి కానీ వీళ్ళ కుల సంఘానికి కానీ ప్రభుత్వం తరఫున మొన్న 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. నిర్మాణం ఇంతకుముందు కూడా కాంగ్రెస్ హయాంలోనే ఈ దేవాలయ భూమిని ఇవ్వడం, దాని అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ తోడ్పడడం జరిగింది. గత ప్రభుత్వాలలాగా ఫేక్ ప్రొసీడింగ్లు ఇచ్చి మభ్యపెట్టే ప్రభుత్వం కాదు. ఆ రోజు ఇచ్చింది, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఈ ఆలయానికి కాంగ్రెస్ పార్టీ ఇతోధికంగా ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సిన అన్ని కూడా ఇస్తామని తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా మరొకసారి పూర్తిగా శుభాకాంక్షలు.
ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. మాక్ పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని, అర్హులందరూ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చొప్పదండి ఏసీ స్థాయి పీఓ, ఏపీఓల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి. పోలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. పోలింగుకు ముందు రోజు ముగిసిన తర్వాత ఈవీఎంలు సామాగ్రిని జాగ్రత్తగా తీసుకువెళ్లాలని సిబ్బందిని ఆదేశించారు. మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎదురయ్యే ఇబ్బందులు తెలుస్తాయని, గత అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను ఇందులో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సందేహాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని, సొంత నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడవద్దన్నారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత ఈవీఎంలను జాగ్రత్తగా చూసుకుని క్లోజ్ చేయాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తి అయ్యేలా సహకరించాలని సిబ్బందికి సూచించారు జిల్లా ఎన్నికల అధికారి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, చొప్పదండి, గంగాధర, కొడిమ్యాల తహసీల్దార్లు నరేందర్, రమేష్, రాజమణి పాల్గొన్నారు. తప్పకుండా కరెక్ట్గా రాస్తేనే డెఫినెట్గా ఆలోచన వస్తుంది. ఇది కదా అని అనుకుని మీరు ఏం చూస్తున్నారు, మాకు అంటే పట్టించుకోకుండా మీరు డైరెక్ట్గా రియల్ డేటా మీరు స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ మీరు ఒక జెంటల్ రిమైండర్ మర్చిపోతున్నారు. ముందు ఖచ్చితంగా చెప్పినట్టు అది రిమైండర్ పెట్టారు. టైం మీరు కూడా ఇన్స్ట్రక్షన్ చేసి ఏమనుకుంటారు, అజ్యూమ్ చేసుకుంటారు, వాళ్ళు చేశారు. సో సమ్ ఆఫ్ దట్ కమ్యూనికేషన్ గ్యాప్ అయి ఈసారి అట్లా రెండు సేమ్ రీజన్. పిఓ డైరీ మీరు రాస్తున్నారు, పిఓ అక్కడ ఓపీఓకి చెప్పారు, ఏపీఓకి చెప్పారు క్లియర్ చేయండి, వాళ్ళు చేయలేదు, ఇక్కడ మీరు రాసేసారు. లక్ష్య సిద్ధితో సాధన చేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. నవభారత నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర అని, ఇందుకు వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. 38 సంవత్సరాలుగా విద్యారంగంలో అనేక సేవలు చేస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న మానేరు విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు ఆయన. కరీంనగర్ పద్మానగర్ మానేరు సిబిఎస్ఈ పాఠశాలలో 38వ వార్షికోత్సవ వేడుకలను ఆ విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డితో కలిసి ప్రారంభించారు ఎంపీ బండి సంజయ్. ఈ సందర్భంగా మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో చదువే కాకుండా అన్ని రంగాల్లో విద్యార్థులను నిష్ణాతులను చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు చరిత్ర, పురాణాలు, సైన్స్ తదితర అంశాలపైన అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. 2022-23లో సిబిఎస్ఈ 10వ తరగతిలో 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను సత్కరించి నగదు బహుమతులను అందజేశారు ఎంపీ బండి సంజయ్. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి మానేరు కీర్తి పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, గండ్ర లక్ష్మణరావు, దాస్యం సేనాధిపతి, బుర్రా మధుసూదన్ రెడ్డి, కృపానందం, తుమ్మల రమేష్ రెడ్డి, గసిరెడ్డి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మెజారిటీ ప్రజలు హిందువులే ఉన్నారు, వాళ్ళు హిందుస్థాన్నే కోరుకుంటున్నారు. చాలా సంతోషం. ఒక విద్యా సంస్థ 38 సంవత్సరాలుగా ఏ ఆటంకాలు, ఏ అవరోధాలు లేకుండా నిరంతరం నిర్విఘ్నంగా ఇలా కొనసాగడం అనేది మామూలు విషయం కాదు. నేను ఇంతకుముందే అనంతరెడ్డి గారు అడిగారు, అన్న మీరు స్కూల్ స్టార్ట్ చేసే టైంలో మీ ఏజ్ ఎంత అంటే 32 years అన్నారు. మీ స్కూల్ స్టార్ట్ చేసేటప్పుడు మీ స్ట్రెంత్ ఎంత అంటే 80 members అన్నారు. 80 మంది విద్యార్థులతో ప్రారంభించినటువంటి మానేరు విద్యా సంస్థ ఈరోజు దాదాపు 3000 మంది స్టూడెంట్స్, పైగా 38 సంవత్సరాలుగా ఈ విద్యా సంస్థలు నడుపుతున్నట్టు మామూలు విషయం కాదు. అనేక మంది విద్యార్థులను తయారు చేసి ఈ సమాజానికి, ఈ దేశానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి మా అనంతరెడ్డి సార్. సరే, విద్యా సంస్థలు నడపాలంటే ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈ ట్రెండింగ్ కల్చరు, ఈ మారుతున్నటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానం అన్ని చూస్తుంటే చాలా కష్టం.
enormous money revenue achieved the highest positions and settles in top professions in our society like doctors, engineers, judges, businessmen and politicians across the world, which made the money set the benchmark for others. It gives us immense pleasure that in recent times one of the student named Pravarika from Ponropet, Rajana Silsila district was appointed as a judge. And the G3 means GPA goal getters. That's instead of GPA goal getters, we named it as G3. We feel privileged to inform you that we have introduced and continuing G3 program in this academic year also. This program brought the tremendous change in 10th class students. Their performance level rose up and achieved very GPAs in board examination. కరీంనగర్ అలుగునూరు వంతెన వద్ద రేపు సర్దార్ సర్వాయి పాపన్న 314వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలర్ సత్తన్న. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం ఉదయం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారని, ప్రజా ప్రతినిధులు, నేతలు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి కుల బాంధవులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్వే పాపన్న, గీత కార్మిక సంఘం స్టేట్ సెక్రటరీ జనరల్ కోడూరి పరశురాం గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు పిల్లి మహేష్ గౌడ్, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి గొడిసెల రమేష్ గౌడ్ పాల్గొన్నారు. రేపు ఏప్రిల్ 2వ తారీఖు నాడు సర్వాయి పాపన్న వర్ధంతి ఉన్నది కాబట్టి వర్ధంతి మీద కరీంనగర్ అలుగునూరు బ్రిడ్జి పైన 9 గంటలకు సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమానికి అందరు రావాలని, పాపన్న ఆత్మ శాంతి కొరకు ప్రతి గౌడ బిడ్డ కాకుండా అన్ని కులాల వాళ్ళు కూడా భోజన వీరులు వచ్చి పాపన్న దండేసిపోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఉమ్మడి జిల్లాల సర్వాయి పాపన్న విగ్రహాలు ఎక్కడ ఉన్నా అక్కడ విగ్రహాల కాడ 9 గంటలకు వేయాలని చెప్పి, భోజనాలు వేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఆ విగ్రహాలు ఇక్కడ ప్రతి ఊరిలో కూడా సర్వాయి పాపన్న ఫోటో పెట్టి వర్ధంతి కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అందరికీ ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి రేపే కాబట్టి అందరికి చెప్పలేకపోయినాం. ఈ ప్రెస్ ద్వారా అందరికీ పేరు పేరున అన్ని కులాల వారికి రావాలని చెప్పి కోరుకుంటున్నా. కరీంనగర్ శుభమంగళ గార్డెన్స్ లో బీజేపీ మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మేనిఫెస్టో కమిటీ సభ్యులు ఎస్ కుమార్ హాజరై యువత నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందన్నారు ఎస్ కుమార్. తెలంగాణలోని 17 నియోజకవర్గాల్లోని యువకుల నుండి అభిప్రాయాలను స్వీకరించి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్, కరీంనగర్ పార్లమెంటు ప్రభారి మీసాల చంద్రయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్లపు రమేష్, గండ్ర నళిని, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దుర్షటి సంపత్, మాజీ మేయర్ డి శంకర్ పాల్గొన్నారు. ప్రజల ముందు ఏ వాగ్దానంతో పత్రం ఇస్తామో దాన్ని ఎన్నికల మేనిఫెస్టోగా మనం మాట్లాడతాం. ఇగో ఈ ఈసారి ఎన్నికల్లో మేము ఈ హామీలు ఇస్తున్నాము, ఈ వాగ్దానాలు ఇస్తున్నాము, అధికారంలోకి రాగానే వీటిని మేము తప్పకుండా అమలు చేస్తామని చెప్పని ప్రజలకు ఇవ్వడమే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోకు. అయితే ఈ ఎన్నికల మేనిఫెస్టో ఢిల్లీలో కూర్చోనో హైదరాబాద్లో కూర్చోనో రాసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయలేదు. గతంలో చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు ఒక్కొక్క వర్గాల వారిగా యువకుల ఆలోచన ఏ రకంగా ఉన్నది, కార్మికుల ఆలోచన ఏ రకంగా ఉన్నది, రైతుల ఆలోచన ఏ రకంగా ఉన్నది, మహిళల ఆలోచన ఏ రకంగా ఉన్నది, అసంఘటిత కార్మికుల ఆలోచన ఏ రకంగా ఉన్నది, భారతీయ జనతా పార్టీ పట్ల ఏ రకంగా ఆలోచన ఉన్నది, లేదా భారతీయ జనతా పార్టీ ఎలాంటి హామీలు ఇస్తే బాగుంటుంది అనే సూచన ఇవ్వడం అనేది కార్యస్థలాలకు వెళ్లి పార్లమెంటు వారిగా వెళ్లి వారి వారి అభిప్రాయాలను తీసుకుని వాటిలో వచ్చినటువంటి క్రోడీకరించి ఢిల్లీ కార్యాలయానికి పంపడమే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఉద్దేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అహోబిల పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకి చేరుకున్న వారికి ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఇస్తికాఫల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ మాట్లాడుతూ అహోబిల మఠంపై మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అహోబిల దేవస్థానంకు మఠం తరపునే ఆభరణాలు చేయించామని గుర్తు చేశారు. అహోబిలాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి గత 5 సంవత్సరాలలో ఎప్పుడూ దర్శించలేదని స్పష్టం చేశారు. దేవస్థానంలో గుప్త నిధుల కోసం ఎలాంటి తవ్వకాలు జరగలేదని తెలిపారు. అన్నమాచార్య మా అహోబిల మఠం ప్రధాన శిష్యుడు. ఆయనకు అంత ఉజ్జంతి ఉత్సవ కోసమే ప్రతి సంవత్సరం వస్తాము. ఇప్పుడు దేవస్థానం గారు అందరూ కూడా మాకు దేవుడి దర్శనం చాలా బాగా చేసి అన్ని ఉపకారం చేస్తారు. అందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని సర్వక్షేమం కలిసి ప్రార్థన చేస్తాము. అందుకోసమే ఇస్తాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రాజకీయ పార్టీల నాయకులకు ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ ఎలక్షన్ల వరకు మాత్రమే రాజకీయాలు నడుస్తాయని, ఎన్నికల తర్వాత అందరూ కలిసిపోతారని అన్నారు. ఇదే పద్ధతి కొనసాగించి మంచి వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. గ్రామాల్లో ఎలాంటి ఘటనలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఓటర్లను మభ్యపెట్టడం, భయపెట్టడం, డబ్బులు ఎరచూపడం వంటివి చేయకూడదన్నారు. ఇప్పుడంతా కంప్యూటరైజేషన్ వచ్చింది. ఎవరి మీద కేసులు అయినా కూడా ఎక్కడికి పోయినా కూడా చూస్తే మొత్తం అవ్వబడతా ఉంది. బయటికి పోవాలంటే లేకపోతే పాస్పోర్ట్ రావాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి పిల్లలకు యూత్కు మేజర్గా చదువుకునే పిల్లలకు స్పెసిఫిక్గా చెప్పండి. ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడాలి, లేకపోతే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప ఎవరికి వాళ్ళు చేయొద్దు, గొడవలకు పోవద్దు. కానీ కేసులు అయితే మాత్రం వాళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి మీ ద్వారా మీ గ్రామాలలో ఉన్నటువంటి యూత్కు చెప్పాలి. ఆ యూత్కు చెప్పడం వల్ల మనం ఒక నెక్స్ట్ ఒక బెస్ట్ తరాన్ని మనము ఈ సొసైటీకి విదేశానికి అందించాల్సిందిగా కోరుతూ మీ అందరికీ మళ్ళొకసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గతంలో కూడా రుద్రంగి మండల కేంద్రంలో ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొనడం, హిందూ ముస్లిం బాయి అనేటువంటి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు చేపట్టేటువంటి ఉపవాస దీక్షలకు అల్లా మెచ్చి మరి అందరికీ ఆశీస్సులు అందజేయాలని, ఆయా కుటుంబాలు ఉన్న వారితో పాటు ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందజేసి అంతా మంచి జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయుర్వేదంతో, సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పని సందర్భంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ప్రధానంగా ఈ పవిత్ర మాసంలో ఒక రోజంతా అంటే ఉదయం సూర్యుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమీ తీసుకోకుండా కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలో ఉంటూ ప్రార్థనలు చేస్తూ సూక్తులు చేస్తూ సరే ఈరోజు మన లౌకిక భానుడు విశ్వరూపం దాల్చడంతో ఎండవేడిమి తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్నారు. మిట్ట మధ్యాహ్నం కాకముందు నుండే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో ప్రజలు ఎండకు భయపడి బయటకు రావడం లేదు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లో సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటకి రాలేక తమ అవసరాలను తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమిని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాగుదామంటే కూడా నీరు లేదు. ఎవరైనా స్వచ్ఛందంగా వాళ్ళు ఒక చలివేంద్రం ఏర్పాటు చేయాలి. చేస్తే వచ్చిన భక్తులన్నా కొంచెం దాహం తీర్చుకొని చెట్ల కింద కూర్చుంటారు. మళ్ళొకటి ఈ మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నది. ఎంఆర్ఓ ఆఫీస్కు తరచూ 100 నుంచి 150 మంది వస్తారు. వాళ్ళు కూడా రైతులు, వాళ్ళు వీళ్ళు చిన్న పెద్ద పని వస్తారు. వాళ్ళకు కూడా అధికారులు కొంచెం స్పందించి కొంచెం చలివేంద్రం పెట్టాలి. చలివేంద్రం పెడితే లేకపోతే ఏ సత్య సౌందర్యమైనా మాకు మా మండల కేంద్రంలో ఒక చలివేంద్రం పెడితే వచ్చిన భక్తులకు కానీ వచ్చిన మన రైతాంగానికి కానీ ఎవరైనా ప్రయాణికులు కానీ ఎక్కడెక్కడో ఇది హైవే ఉన్నది, భూపాలపల్లి, పరపాల, ఇక్కడ హన్మకొండ ఇటు దారులు ఉన్నాయి. చాలామంది జనం ఇక్కడ ఈ కుడల్లో జనం ఆగుతారు. వాళ్ళకు మాకు తాగుదామంటే కొద్దిగా నీరు లేదు. కానీ ఏ సంస్థ అయినా మంచిదే, కనీసం మీరు స్పందించి మాకు దయతలిచి స్పందించి మాకు ఒక చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను.
పార్లమెంటు ఎన్నికలు పూర్తి కాగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలతో పాటు ఇండ్లు మంజూరుకి కార్యాచరణ రూపొందిస్తామన్నారు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు మంత్రితో పాటు పెద్దపల్లి రామగుండం ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేశారు. జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తున్న విధంగా 250 గజాల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని వినతి పత్రంలో కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రి వృత్తిపరంగా జర్నలిస్టులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు బుర్రా సంపత్ కుమార్ తో పాటు ప్రతినిధులు జర్నలిస్టులు పాల్గొన్నారు. వారి ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు జిల్లా వ్యాప్తంగా వారిచ్చిన రిప్రజెంటేషన్ మేము ఇంతపూర్వకం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా అనేక మంది మా సహచర జర్నలిస్ట్ మిత్రులకి నిజంగానే వారు ఈ సమాజంలో వారు చేస్తూ ఉన్న కృషి 3 పిల్లర్లైన ప్రజాస్వామ్యానికి 4 పిల్లర్లుగా కోర్ట్ ఎస్టేట్గా నిలబడ్డాయి మా జర్నలిస్ట్ మిత్రులకి. మనకి ఇళ్ల స్థలాలు కానీ ఇంటి విషయంలో మేము ఈ నియోజకవర్గానికి సంబంధించిన మా శాసనసభ్యులు విజయరమణారావు గారు, రామగుండానికి సంబంధించిన మా రాజ్ ఠాకూర్ గారు ఆ ప్రాంతాల్లో తప్పకుండా మీరిచ్చిన రిప్రజెంటేషన్ని ఈ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో నేరుగా నేను చెప్పలేకపోతాం కనుక ఈ ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే ఆలోచన చేసి ఒక మంచి కార్యాచరణ తీసుకునే ప్రయత్నం జరుగుతుందని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి కలెక్టర్ ముజమిల్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి కోతల ఆధారంగా మరో వారంలోగా జిల్లా వ్యాప్తంగా 305 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. యాసంగి సీజన్కు సంబంధించి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి సెంటర్లో అవసరమైన ప్యాడీ క్లీనర్లు, మీటర్లు, టార్పాలిన్లు, డీజిల్ వేయింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 1,00,000 మంది పైన రైతులు వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవడానికి మా మార్కెట్ యార్డులకి, మా ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వస్తారని అనుకుంటున్నాము. పూర్తిగా ఇక్కడ అందించాల్సిన సౌకర్యాలకి తయారై ఉన్నాము. అవి ప్యాడీ క్లీనర్లు అయినా ఉండేనండి, టార్పోలిన్లు, మాయిశ్చర్ మీటర్, ఇటువంటివన్నీ ప్రభుత్వం ఆదేశాల మేరగా, ప్రభుత్వం సూచన మేరగా 48 గంటల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని డబ్బులు కూడా అకౌంట్లో పడేటట్టు జాగ్రత్త పడుతున్నాం. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా పోయిన సీజన్లు అన్నీ చేసినట్టే ఈ సీజన్ కూడా మేము సక్సెస్ఫుల్గా ప్రొక్యూర్మెంట్ చేసుకొని రైతులు సంతోషంగా ఉండేటట్టు మేము చూసుకుంటామని పూర్తి నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ సార్. వ్యవసాయ దృష్ట్యా రైతులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు సెంటర్స్లోనా? రైతులకు వచ్చేటప్పుడు మేము ఎండాకాలంలో సేకరణ చేస్తున్నాం కాబట్టి వాటర్, ఇటువంటి మినిమం సపోర్ట్తో సహా కొన్ని ఆరాం చేసుకోవడానికి సౌకర్యాలు ఇటువంటివి. ప్రొక్యూర్మెంట్ అన్నిటికన్నా తొందరగా అయితే రైతులకి అన్నిటికన్నా లాభం దాంట్లో అవుతుందండి. సో ప్రొక్యూర్మెంట్ అతివేగంగా అవడానికి మేము దృష్టి పెడుతున్నాం. మౌలిక వసతులైనా ఇతర వసతులైనా ఎండను దృష్టిలో పెట్టుకుంటే అందించాల్సిన వసతులన్నీ కూడా మా కొనుగోలు కేంద్రాల్లో అందిస్తాం. భూపాల్పల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భావేష్ మిశ్రా పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు వెనువెంటనే పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుదారులకు తగిన న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇట్లాంటి పేర్లు వచ్చి ఉంటే తొలగించడానికి వీలు లేకుండా ఇప్పుడు రీసెంట్గానే ఒక 2 నెలల క్రితం ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ అనేది ఏం వచ్చింది అంటే ఎక్కడైతే వీళ్ళు ఫేక్గా పేరు నమోదు చేయించుకున్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి మనం తొలగించవచ్చు. ఓకే, సో ఈ ప్రక్రియ అనేది 1 నెల మాకు టైం పడుతుంది. ఎందుకు 1 నెల? ఎలక్షన్ రాబోతాం. ఎలక్షన్ సమయంలో మేమందరం ఎలక్షన్లోనే బిజీ ఉంటాం. 13 మేకి మన రాష్ట్రంలో ఎలక్షన్ ఉంది. 13 మే తర్వాత మేము ఈ ప్రక్రియను మొదలుపెడతాం.
ఒక నెల వెయిట్ చేయాల్సి వస్తుంది. మీరు కూడా నేను ఓకే 1 మంత్ వెయిట్ చేయండి. తర్వాత పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తన క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి త్రాగునీటి సరఫరా, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం ఎలిగేడులోని నేతకానిపల్లి, ఓదెలలోని సుందిళ్లపల్లి, కోతులపల్లి, పెద్దపల్లిలోని ఎస్ఆర్ఎస్పీ కాలనీ, నాయక్పల్లి గ్రామాలు మిషన్ భగీరథ కింద కవర్ కాలేదన్నారు. ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యామ్నాయ త్రాగునీటి సరఫరా ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి నల్లా కనెక్షన్కు సమృద్ధిగా త్రాగునీరు సరఫరా చేయాలన్నారు. ఇందుకోసం గ్రిడ్ ఇంట్రా అధికారులు సమన్వయంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ డి మాధవి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, ఈఈలు గ్రిడ్ కె పూర్ణచందర్, ఇంట్రా జి శ్రీను పాల్గొన్నారు. ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఈ కమిటీస్కి వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు. హెచ్ఎం షుడ్ గైడ్ ఫస్ట్ ఫేజ్ కాబట్టి హెచ్ఎంకి ఎస్ఎస్ఆర్ రేట్స్ లిస్ట్ కాగితం చేతిలో పెట్టేది, ఆ వర్క్స్ లిస్ట్ దాని మళ్ళీ కుట్టకూడదు. ఆ ఎస్ఎస్ఆర్ లో ఉన్న రేట్కి లెట్ దెమ్ గెట్ ఎనీథింగ్ దట్ దే వాంట్. హెచ్ఎం విల్ జస్ట్ సర్టిఫై దట్ థింగ్ హస్ బీన్ బ్రాట్ ఇన్ ఎస్టాబ్లిష్. ఎస్ఎస్ఆర్ ఆల్రెడీ ఒక 20-30% ఎస్టాబ్లిష్ ఉంటుంది. దాని సొంత ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కావాలి, అయిపోతుంది. ఎస్ఎస్ఆర్ రేట్ లిస్ట్ మేడం విల్ టేక్ ఫ్రమ్ పిఆర్ డిపార్ట్మెంట్ అండ్ రివ్యూ. ఆ చేతిలో పెట్టేసి ఆ రేట్స్ ప్రకారం ఏమైనా ప్రొక్యూర్ చేసుకోమని చెప్పండి. అప్పుడు 25,000. నో క్వశ్చన్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.